వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్, మలబద్ధకం, పైల్స్, ఫిషర్, ఫిస్తుల్లా, అలాగే చూసుకుంటే కనుక గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇలా మనలో అయితే కొంతమందికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటాం. దీని ద్వారా ఇంకా అనేక అనారోగ్య సమస్యలు మన దగ్గరికి వచ్చేస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు జాగ్రత్త పడితే చాలా బాగుంటుంది కదా. ఇందులో భాగంగానే మనం కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. బట్ ఈ రెసిపీని ఖచ్చితంగా డెఫినెట్ గా మీరంతా కూడా యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే మీరే చూస్తారు కొన్ని డేస్ లో. మరి ఏమిటి ఆ రెసిపీ, ఎలా రిలాక్స్ అవ్వచ్చు, ఏంటి స్పెషల్ రెసిపీ, ఆ డీటెయిల్స్ అన్ని కూడా హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇవైతే కాన్స్టిపేషన్ అసలు ఈజీగా వింటూ ఉన్నాం సార్. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, డిఫరెంట్ ఫుడ్ తింటూ ఉన్నాము. అలాంటి వారికి కూడా ఇది ది బెస్ట్ అంటున్నారు సార్. ఏంటి ఈ రెసిపీ, ఏంటి అసలు, ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాం సార్. ఈ రెసిపీ దేనికోసం అంటే ఎవరికైతే మలబద్ధకం ప్రాబ్లం బాగుంటది, అవును. కొందరికి ఛాతీలో మంట, కడుపులో నొప్పి, ఓకే. ఇట్లా కడుపులో పట్టేసినట్టు అవుతుంది ఒక్కొక్కసారి. మీరు చూడండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి అంటే జనరల్లీ పాన్ గ్యాస్ట్రైటిస్ ఉన్నా, ఈసోఫేజైటిస్ ఉన్నా, హయాటస్ హర్నియా ఉన్నా, ఇట్లా కడుపులో పట్టేసినట్టు ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా కనిపిస్తుంది మనకు. వాళ్ళకు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉన్నాయి, ఫిషర్స్ ఉన్నాయి, ఫిస్చులా ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. ఏమైతుంది, స్ఫింక్టర్ మసిల్స్ ఏమో సరిగా రిలాక్స్ అవ్వవు, అయితే ఇట్లా టైట్ అయిపోతాయి మోషన్ పాస్ చేసేటప్పుడు. మళ్ళా ఇట్లా కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యి ఏమైతుంది, మోషన్ కూడా హార్డ్ పాస్ అవుతుంది. అది అట్లనే ఏమైతుంది, బయటికి వచ్చేటప్పుడు ఏదైతే నాలా ఉంటది దాన్ని రుద్దుకుంటా బయటికి వస్తుంది. అప్పుడు అక్కడ గాయాలు అవుతాయి, ఫిషర్లు అవుతాయి, పైల్స్ అవుతాయి. అయితే అవి కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ సమస్య కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకు, దీంట్లో ఆ తత్వం ఉంది. ఆ తత్వం ఎట్లా తీసుకురావాలి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. మనం ఇంటికెళ్ళి చేసి తీసుకొచ్చినాం. చామంతి పువ్వులు ఉంటాయి కదా, చామంతి పువ్వులు దేవుడికి పెడుతూ ఉంటాం, దేవుడికి పెడతారు కదా. అయితే మీరు దేవుడికి పెట్టినాక అవి పడేస్తారు. అవి పడేయకండి, అవి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే దేవుడిది ఆశీర్వాదం కూడా ఉంటది దాంట్లో. మళ్ళీ దాని తర్వాత మీకు దీంట్లో రోగ నిరోధక శక్తులు కూడా ఉంటాయి. అందరికి ఏమనిపిస్తుంది, చామంతి పువ్వు ఏందిదా, ఎవరైనా తాగుతారా, తింటారా అనేసి అనిపిస్తుంది. కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏం చేయాలంటే ఎండలో పెట్టాలి. అప్పడాలు వేసుకుంటారు కదా ఇంట్లో, ఎండకు పెడతాము. అట్లనే పువ్వులు పెట్టేసేయండి. రోజ్ పెటల్స్ కూడా ఎండకు పెడుతుంటాం, బట్ చామంతి ఫస్ట్ టైం వింటున్నాను. చామంతి పువ్వు కూడా పెట్టండి. పెట్టేసి అది మొత్తం డ్రై అయిపోతుంది. మీకు ఇంకా డౌట్ ఉంది మొత్తం డ్రై అవ్వలేదు అంటే దీన్ని జర్ర డ్రై రోస్ట్ చేయండి. దానివల్ల దాని వాల్యూ సేమ్ మిస్ అవ్వదు. మరీ గరం పెట్టి ఎక్కువ జలాయించేసినప్పుడు వరకు చేయొద్దు, ఇట్లా తయారైతాయి. ఇది చూడండి సార్, చేతిలో చామంతిది మనకి మిడిల్ లోది బయటికి వచ్చింది. ఇవి ప్లస్ ఇంకా సార్ ఏమైనా ఉన్నాయి, పావు చెంచా గ్రీన్ టీ పౌడర్ ఇట్లా వేసుకోవాలి. ఇవి ఒక 10 వేయాలి చామంతివి. మళ్ళా గ్రీన్ టీ పౌడర్ పావు చెంచా వేసుకోవాలి. ఆన్ చేసుకోవాలి మనం గ్యాస్ ఫస్ట్. ఆన్ చేసుకొని ఇది ఇప్పుడే వేయొద్దు, ఇది మొత్తం అయినాక వేయాలి. ఇది ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఏ లెవెల్లో హెల్ప్ చేస్తుంది నేను చెప్తాను. ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర, 12 years నుంచి నిద్ర లేకుండా, ఆయనకు 12 years నుంచి నిద్ర లేకపోయేసరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. ఆ పేషెంట్ కి ఇట్లానే పైల్స్ ప్రాబ్లం ఉంది, ఫిస్చులా ప్రాబ్లం ఉంది, రెండు ఉండే. ఫిస్చులా కూడా ఉండే, పైల్స్ కూడా ఉండే. మళ్ళీ ఏమైనా తినంగానే ఇది మొత్తం టైట్ అయిపోతుంది. మొత్తం టైట్ అయిపోయి ఇట్లా ఏదో గ్యాస్ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది. చూసుకుంటే ఎండోస్కోపీ రిపోర్ట్ లో హయాటస్ హర్నియా విత్ పాన్ గ్యాస్ట్రైటిస్ అనేసి రిపోర్ట్ లో ఉండే. ఆపరేషన్ చేయాలి అన్నారు, కానీ హోమియోపతి మందులు మనం ఇవ్వడం వల్ల అది మొత్తం తగ్గింది. ఆ పేషెంట్ కి కొద్దిగా సూదింగ్ ఎఫెక్ట్ కోసం, ఇప్పుడు జరా ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి అవుతుంది అనుకోండి, కొందరు ఏం చేస్తారు, హాట్ బ్యాగ్ ఇట్లా పెట్టుకుంటారు, జరా రిలీఫ్ ఉంటది. కానీ మందులు కూడా వాడతారు కదా అట్లా. అయితే ఆ రిలీఫ్ కోసం ఈ టీ చేస్తున్నాం మనం. ఈయనకు ఒక పెద్ద సమస్య ఉండే, ఏందంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉంటది కదా, ఎన్నో ఎకరాల జమీన్ వచ్చేది ఉండే ఈయనకు. కానీ అన్న తమ్ముళ్ళు అందరు కలిసి ఈయనకు ఒక సైడ్, వాళ్ళు ఒక సైడ్ అయిపోయి ఈయనకు మొత్తం రాకుండా చేసి, అది ఆయన తట్టుకోలేకపోయింది. దాంతో ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అయినాయి. మళ్ళా ఇరిటేషన్ అవ్వడం, అవన్నీ అయి ఇంకా ఎక్కువ అవుతుండే. అయితే ఈ పేషెంట్ కి టీ కూడా తాగమని చెప్పినాం రోజుకి, ఇట్లా ప్రిపేర్ చేసుకొని. మీకు కూడా చెప్తున్నాం, మీకు కూడా మంచిగా అవుతుంది. ఈయనకైతే చాలా హెల్ప్ఫుల్ ఉండే. అయితే ఫస్ట్ మనం ఇట్లా నీళ్లు గరం చేసుకోవాలి.
దాంట్లో వేసి దాన్ని బాయిల్ చేయొద్దు. చేయకూడదు. చేయడం వల్ల వాల్యూస్ అన్ని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా Yes. ఉన్నాయి కాబట్టి చేయకండి. నీళ్లు వేడాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఆ క్వాంటిటీ యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామా ఫస్ట్. ఎస్, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇట్లా ఆఫ్ చేసిన తర్వాతనే మనం వేసినాం. మీరు కూడా అట్లనే వేయండి, అయితేనే అది కరెక్ట్ గా ఉంటది. లేకపోతే Okay. దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ చచ్చిపోతే ఇంకా ఏంది, మనం గడ్డి తాగుతాం అంతే. అవును. అయితే ఇట్లా చేసుకొని జస్ట్ ఇట్లా తిప్పేసి ఎంతసేపు వదిలేసేయాలి. ఉంచాలి సార్? ఒక 2-3 నిమిషాలు అంతే. 2-3 నిమిషాలు. ఆల్రెడీ అది రెడీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఓకే సార్. మలబద్ధకం జస్ట్ మన పొట్ట డిసప్పాయింట్ గా ఉన్నా, ఏదన్నా ఫుడ్ ఇబ్బందులు ఉన్నా కూడా తాగేయచ్చు అనుకుంటా సార్. అవును. ఎస్. మరి ఇప్పుడు దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, మీకు కూడా హెల్ప్ చేస్తారు. తాగి చూడండి. ఒక్కరోజు తాగంగానే ఇట్లా మలబద్ధకం మొత్తం తగ్గిపోవడం కాదు, ఇట్లా తాగంగానే బాత్రూమ్కి వెళ్ళడం అనేది ఉండదు. మీరు కొన్ని రోజులు రెగ్యులర్ గా తీసుకోండి, దాని తర్వాత మీకు దాని బెనిఫిట్స్ అనేటివి తెలుస్తాయి. ఓకే. అలా అని మరి పర్ డే 2 times ఆర్ వన్స్ వీక్ ఎలా? 2 times 1 time మీ ఇష్టం. ఓకే. వీక్లీ కంటిన్యూస్, మంత్లీ కంటిన్యూస్ చేస్తే రిజల్ట్ డెఫినెట్ గా ఉంటుందన్న. టేస్ట్ అండి, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నాను. టేస్ట్ వావ్, చాలా బాగుంది. రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది సార్ నాకైతే. రిఫ్రెషింగ్ గా కూడా ఉంటది. మంచి ఫ్లేవర్. నిద్ర లేని సమస్య ఉన్నోళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది ఇది. అది కూడా ఉంటది దీంట్లో. సో చాలా బాగుందండి, ఈజీ అండి. జెంట్స్ ఎవరైనా కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్న పిల్లలకి వాడొచ్చు సార్, ఎందుకంటే పిల్లలు కూడా చాలా మంది కాన్స్టిపేషన్ తో సఫర్ లేదు లేదు, పిల్లలకి ఇవ్వకండి. అవుతారు సార్. ఏజ్ ఎందుకంటే గ్రీన్ టీ ఉంది, పిల్లలకి కూడా ఇవ్వచ్చు గ్రీన్ టీ 10 years తర్వాత, కానీ ఇవ్వకండి. అడల్ట్ ఉన్నోళ్ళకే ఎక్కువ ప్రాబ్లం ఉంటది. పిల్లలకి ఉన్నదంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే వాళ్ళకి ఈజీగా సెట్ అయిపోతుంది. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అసలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనమే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు, ఎందుకంటే లేడీస్ కొన్నిసార్లు ఇలాంటివి చేసి అంటే జెంట్స్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలేమో. ఇంకోటి నేను చెప్తాను మీకు, ఇప్పుడు మీరు పిల్లలు అన్నారు, ఇప్పుడు జనరల్ గా టెబు ఉంటది, ఇట్లా టీ తాగొద్దు పిల్లలు అది అనేసి. మీకు అట్లా మీ ఇంట్లో అనిపిస్తుందంటే ఓన్లీ చామంతి పువ్వులు 10 నీళ్ళలో వేసి బాయిల్ చేసి ఇచ్చేసేయండి, అది కూడా హెల్ప్ చేస్తుంది. సో కిడ్స్ కి గ్రీన్ టీ అవాయిడ్ చేసి ఆ పూల రేకుల్ని డ్రై చేసినవి ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే అంటున్నారండి. చాలా ఈజీ రెసిపీ. 1 వారం, ఆ తర్వాత 2 వారాలు, 3 వారాలు ఫాలో అవ్వండి, రిజల్ట్ మీరే గమనిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రెసిపీ పరిచయం చేసినందుకు. నమస్తే.